తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులతో కలిసిన సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మన జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఈ సభకు ఎంతమంది రాబోతున్నారు? ఈ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? దాదాపుగా 50,000 మంది జనాలు రావచ్చు అనుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. ఈ యొక్క ఏదైతే అన్ని రైన్ ప్రూఫ్ టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్లలో దాదాపుగా 25,000 సీటింగ్ పెట్టినాము. మిగతా అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి నిలబడటానికి అవకాశం ఉంది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులంతా కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. మనము 800 వరకు వెహికల్స్ పెట్టడం జరిగింది. 500 బస్సులు, 300 ఏమో డీసీఎంస్ ఉన్నాయి. అవి కాకుండా 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ రావచ్చు. వీటన్నిటికీ పార్కింగ్ ఏరియా ఒక 100 ఎకరాల్లో ఏర్పాటు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే టైం కంటే ముందే, ఒక 2 గంటల ముందే ప్రజల్ని మొబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మేము ఏదైతే కల్చరల్ డయాస్ చేయడం జరిగింది కాబట్టి కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ మరి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ సభ ఎన్ని గంటలకు ప్రారంభం కానున్నది? ఈ సభలో ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు? సభ గౌరవ ముఖ్యమంత్రి గారు 3 గంటలకు రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 9 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివిధ పనులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ భవనానికి కూడా శంకుస్థాపన ఉంది. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం, వివిధ కార్యక్రమాలు R&B, PR, అదేవిధంగా EWIDC, తర్వాత SWC గోడౌన్ సంబంధించి, తర్వాత మార్కెట్ కమిటీ గోడౌన్ సంబంధించి కూడా శిలాఫలకాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ సభలో సార్ ఇంకోటి, మన ఎవరికైనా బెనిఫిషియర్స్కి మీరు సర్టిఫికెట్లు రివ్యూ అందజేయనున్నారా సీఎం గారి చేతుల నుండి? మన జిల్లాలో ఎంతమంది బెనిఫిషియర్లు ఉన్నారు? వాళ్ళ సంబంధం ఆలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇందిరమ్మ బెనిఫిషరీస్కి 3,200 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అదేవిధంగా మరి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళా సంఘాలకు కూడా వారికి బ్యాంక్ లింకేజ్ సంబంధించినటువంటి చెక్ ఒక 800 కోట్లకు ఇవ్వబోతున్నాం. సార్ చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు మన జిల్లాలో మొత్తం 32 ఆలేరు నియోజకవర్గంలోని 32,000 మంది బెనిఫిషియర్లకు వాళ్ళు సీఎం గారి చేతుల మీదుగా బెనిఫిషియర్లకు పట్టాలు సర్టిఫికెట్లు అందజేయనున్నారని చెప్తున్నారు. ఈరోజు 35,000 మంది బెనిఫిషియర్లకు ఆలేరు నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారని చెప్తున్నారు. సీఎం సభ నుండి కెమెరామెన్ రవితో HMTV రామరెడ్డి.